హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో చాలా హెల్దీ లడ్డూని మీతో షేర్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు కదండి, మరి స్కూల్లో స్నాక్స్గా పెట్టడానికైనా ఇంటికి వచ్చిన తర్వాత పెట్టడానికైనా ఈ లడ్డూలు అయితే చాలా బాగుంటాయండి. చాలా హెల్దీ అన్నమాట. ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్, న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ లడ్డు తింటే మన పిల్లలకి ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పులో ఒక పావు కప్పు కంటే ఎక్కువ, హాఫ్ కప్పుకి కొంచెం తక్కువ నువ్వులను వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 10 బాదం వేసుకొని ఫస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 10 జీడిపప్పులని, అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసుకోండి. ఇవి ఫ్రై అవుతుంటేనే మనకి మంచి అరోమా అనేది వస్తుందండి. ఈ బాదాం, జీడిపప్పు, కిస్మిస్, నువ్వులు మనం తీసుకున్న ప్రతి ఒక్క ఐటెంలో మనకి ఎన్నో పోషకాలు అనేవి దాగి ఉన్నాయండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ పెట్టుకొని పావు కప్పు పల్లీలు వేసుకొని ఇవి అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. సపరేట్గా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 1 కప్పు రాగి పిండిని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేయించడం వల్ల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులోకి ఒక పావు కప్పు కంటే కొంచెం తక్కువ గోండు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మనకు వేగుతుంటే పేలాలు వేగినట్టుగా, అంటే పాపడాలు వేగినట్టుగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోండి. గోండులో కూడా మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు ఉన్నాయండి. నడుము నొప్పితో బాధపడే వాళ్ళైతే ఈ గోండుని ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు డేట్స్ని సీడ్స్ లేకుండా చూసి వేసుకోండి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ప్రతి ఒక్క ఐటెంని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే మనకు మంచి అరోమాతో అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఖర్జూరం కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పల్లీలను సపరేట్గా పెట్టుకున్నాం కదండి, పల్లీలు వేసుకొని కొంచెం బరకగా వక్కగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఇందులోకి గోండు వేసుకొని చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనము నువ్వులని, బాదాము, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను పక్కన పెట్టుకున్నానండి నేను. ఇవన్నీ మిగతా నువ్వులన్నిటినీ కూడా ఈ గోండు మిశ్రమంలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో మొత్తం మిక్సీలో ఉన్న పౌడర్ అంతా కూడా దగ్గరగా అనుకోండి. ఈ విధంగా అనుకుంటే మనకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసినప్పుడు ప్రాబ్లంగా అనిపించదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో నుంచి నేను కొంచెం పల్లీలు, అంటే వక్కగా ఉన్న పల్లీలను తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి ఎండు ఖర్జూరం కూడా వేసుకోవాలి. పల్లీలతో పాటు ఎండు ఖర్జూరం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా ముద్దలాగా రావాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ స్పూన్తో మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. బెల్లం హాఫ్ కప్ అయితే సరిపోతుంది. గ్రైండ్ చేసుకుంటే చూడండి మొత్తం ముద్దలాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిని నెమ్మదిగా స్పూన్తో ఇందులోకి వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు అన్నీ కలిసే విధంగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఈవెన్గా అన్నీ కూడా కలిసిపోయాయి అన్నమాట. ముద్ద కూడా ఫామ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి, చాలా మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వచ్చింది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే పల్లీలు క్రష్గా చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకుంటే మనం లడ్డూలు చుట్టినప్పుడు అక్కడక్కడ మనకి చూడడానికి బాగుంటాయి. తింటుంటే పంటికి తగిలి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. ఈ విధంగా లడ్డూలు చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యిని అస్సలకే యాడ్ చేయలేదండి.
ఒక గోండు వేయించినప్పుడు మాత్రమే నెయ్యి అనేది యూస్ చేసాము. ఈ విధంగా లడ్డూనైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మరొక లడ్డు కూడా చుట్టి చూపిస్తున్నాను. నేను లాస్ట్ లడ్డు వరకు కూడా నేను నెయ్యి అనేది అస్సలు యాడ్ చేయలేదు. చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. అలాగే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ తింటే ఎన్నో పోషకాలని పొందుకుంటారు. ఎంతో హెల్దీ అన్నమాట. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా ఒకసారి లడ్డూని చేసి పెట్టండి. వాళ్ళు ఏమన్నారో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసి నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.